హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాట్స్ ఆఫ్ నిత్య. ఈరోజు మన ఛానల్లో పాయా కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. మేక కాళ్ళు అంటారు కదా, అవి ఎలా చేయాలో చూపించబోతున్నాను. మనకి ఈ కాళ్ళ కర్రీ అనేది చాలా హెల్తీ ఫ్రెండ్స్. కాళ్ళ కర్రీ, కాళ్ళ సూప్ ఇది చాలా హెల్తీ. మన కాళ్ళల్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఇది తిన్నా చాలా హెల్తీ అంటారు. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి హోల్ గరం మసాలా యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. కొన్ని మిరియాలు, లవంగ, సహజీరా, పట్ట, ఇలాచీ, ఇవన్నీ జాపత్రి ఇవన్నీ తీసుకొని దీంట్లోకి యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. దీంట్లోకి ఒక 2 బే లీఫ్ కూడా యాడ్ చేసుకుందాం, అంటే బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి మనము స్లైసెస్గా కట్ చేసుకున్న ఒక 3 ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒకసారి మంచిగా కలుపుకుందాం. దీన్ని ఇలా మంచిగా వేగనిద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లోకి ఉప్పు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. కొని ఇలా మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మన ఆనియన్స్ మంచిగా వేగిన తర్వాత దీంట్లోకి ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఒక 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుందాం. ఒక 3 టీ స్పూన్స్ కారం, ఒక 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. యాడ్ చేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేద్దాం. మసాలా మొత్తం ఆనియన్కి పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక 3 టమాటోస్ చిన్నగా కట్ చేసుకున్నవి, ఇంకా కొంచెం కరివేపాకు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని కూడా దాంట్లోకి యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. యాడ్ చేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను 4 లెగ్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. దీన్ని మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఆ లెగ్స్ యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ కాళ్ళకి ఈ మసాలా మొత్తం మంచిగా పట్టేటట్టు కలుపుకోవాలి. కాళ్ళ కర్రీ అయినా కాళ్ళ సూప్ అయినా చాలా హెల్తీ ఫ్రెండ్స్. మీకు కాళ్ళ ప్రాబ్లమ్స్ అట్లా ఏమన్నా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు మనము మూత మూసుకొని కొంచెం సేపు మగ్గనిద్దాం. కొంచెం సేపటి తర్వాత మూత తెరుచుకొని ఒకసారి మళ్ళా మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు నేను దీంట్లో ఒక 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. యాడ్ చేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత మూసుకొని
ఒక 8 విజిల్స్ రానివ్వాలి ఫ్రెండ్స్. ఇప్పుడు దీని మీద విజిల్ పెట్టుకొని ఒక 8 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు 8 విజిల్స్ తర్వాత స్టీమ్ పోయిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ పెప్పర్ పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసుకొని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ మళ్ళా మగ్గనిద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మన వేడి వేడి పాయా కర్రీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కన్న బెల్ సింబల్ని కూడా నొక్కండి ఫ్రెండ్స్, ఎందుకంటే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే టేక్ కేర్, బాయ్.